శుభోదయం పిల్లలు. ఈరోజు మనం 3వ లెసన్ చెప్పుకోబోతున్నాం. ఏంటి 3వ లెసన్ అంటే సాలార్జంగ్ మ్యూజియం. ఏంటిది పాఠం పేరు? సాలార్జంగ్ మ్యూజియం. ఇది 3వ పాఠం. పేజీ నెంబర్ 33. పేజీ నెంబర్ 33. పాఠం పేరేంటి? సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం అంటే మ్యూజియం అంటే తెలుసా అందరికీ? మ్యూజియం అంటే ఏంటి అంటే పాతకాలంలో, పురాతన కాలంలో రాజులు ఇంకా వేరే వాళ్ళు ఇంకా యుద్ధాలు జరిగినప్పుడు వాడిన సామాన్లు అవి ఉంటాయి కదా, వస్తువులు, అవన్నీ కూడా ఒక దగ్గర పెడతారు, అంటే నిల్వ చేసి పెడతారు. వాటిని ఒక బిల్డింగ్ లాగా లేదంటే ఒక రూమ్స్ లాగా తీసుకొని అవి అన్నింటిని కూడా భద్రపరుస్తారు. యుద్ధాలు జరిగినప్పుడు వాడిన కత్తులు, బల్లాలు అవి ఉంటాయి కదా, అలాంటివి రాజుల కాలం నాటి వస్తువులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఎలాంటి పాత్రలు వాడేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి పనిముట్లు వాడేవాళ్ళు అని అవన్నీ కూడా ఉంటాయి కదా. అవి తర్వాతి తరానికి చూపించడం కోసం, అంటే మనకు తెలియదు కదా ఎట్లా, మనం రాజుల కాలం నాటి కాలంలో నుంచి కాకుండా ఇప్పుడు ఆధునిక కాలం కదా ఇది, ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి అప్పటి వాళ్ళు ఎలాగా పనులు చేసుకునేవాళ్ళు, ఎలాంటి వస్తువులను వాడేవాళ్ళు అని మనకు తెలియదు కాబట్టి మనం వెళ్ళి చూడలేము అక్కడికి. కాబట్టి ఆ వస్తువులను భద్రపరుస్తారు. అలా భద్రపరిచి ఒక మ్యూజియం లాగా తయారు చేస్తారు. భద్రపరిచిన ఆ ప్రదేశాన్నే మ్యూజియం అంటారు. ఏమంటారు? మ్యూజియం. దేన్నంటారు? రాజుల కాలం నాటి అన్నీ కూడా వస్తువులు, సామాన్లు, పనిముట్లు, కత్తులు, వాళ్ళు వాడిన పాత్రలు అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు వాడిన మిగతా ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒక దగ్గర భద్రపరుస్తారు. ఆ భద్రపరిచిన దాన్నే మ్యూజియం అంటారు. ఆ భద్రపరిచిన ఏదైతే బిల్డింగ్ కావచ్చు, ఏదైనా రూమ్స్ కావచ్చు, ఏదైనా వాటిని మ్యూజియం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను చెప్పుకున్నాం కదా ఇందాక, ఏ ఏ వస్తువులను భద్రపరుస్తారు అని. అలాంటి భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని అంటే వాటి యొక్క ప్రాముఖ్యతని, అవి ఎలాగ పనిచేశాయి, ఎలాగున్నాయి అని చెప్పేది. వాటి యొక్క ఉద్దేశాలను గురించి తెలియజేసేదే, అంటే అవి వేటి కోసం వాడేవాళ్ళు, అవి ఎలా పనిచేసేవి అని చెప్పి ఉంటాయి కదా, వాటిని పిల్లలకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అర్థమైందా? ఏంటి ఈ పాఠం పేరు? సాలార్జంగ్ మ్యూజియం కదా. మరి ఈ సాలార్జంగ్ మ్యూజియం అంటే, అసలు మ్యూజియం చెప్పుకున్నాం కదా, మ్యూజియం అంటే పురాతన కాలం నాటి లేదా ప్రాచీన కాలం నాటి వస్తువులను భద్రపరిచి వాటి యొక్క ప్రాముఖ్యతను, అవి ఎలా పనిచేసేవి, వాటి పనితనం గురించి పిల్లలకు తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తర్వాత పేజీ చూడండి, 34 పేజీ నెంబర్. పేజీ నెంబర్ ఏంటి? 34 పేజీ నెంబర్లో చూడండి. నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. మనకు ఎవరు చెప్తున్నారు, ఇంకా ఎవరో తెలీదు కానీ చెప్తున్నారు, ఎవరో ఒకరు చెప్తున్నారు. ఏంటి? నేను రోజు డైరీ రాస్తా. డైరీ అంటే ఏంటి? డైరీ అంటే ఏ రోజు ఏం విశేషాలు జరిగాయి,
అని చెప్పి ఒక బుక్లో రాసుకుంటారు కదా, తెలుసా మీకు అందరికీ? ఒక బుక్కులో ఈరోజు విశేషాలు ఏం జరిగాయి, ఏమున్నాయి, ప్రత్యేకత ఏముంది ఈ రోజుకు అని ఈరోజు చివర్లో అంటే రాత్రి సమయంలో కూర్చొని, సాయంత్రం సమయంలోనైనా కూర్చొని ఈరోజు విశేషాలు ఏమేమి జరిగాయి తన లైఫ్లో, తన జీవితంలో అని చెప్పి ఒక దగ్గర ఒక బుక్లో రాసుకుంటారు. దాన్ని డైరీ అంటారు. ఇవాళది, నిన్నటిది, రేపటిది, ఏ రోజుకి ఆ రోజు ఒక పేపర్లో అంటే బుక్లో ఒక్కొక్క పేజీలో రాస్తూ ఉంటారు. దాన్నే డైరీ అంటారు. అర్థమైందా? డైరీ అంటే ఏంటి? డైరీ ఈరోజు ఉందనుకోండి, ఈరోజు ఏంటి, వాళ్ళు సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళారు, అదొక ప్రత్యేకత వాళ్ళ జీవితంలో, అంటే దాని గురించి రాస్తారు. మళ్ళీ రేపేం జరిగింది, స్కూల్లో ఏదైనా విశేషం జరిగింది అనుకోండి, దాన్ని కూడా ఆ రోజు డేట్ వేసి ఆ రోజు రాసేస్తారు. మళ్ళీ ఎల్లుండి ఏదైనా స్కూల్లో కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ కానీ అట్లా జరిగితే మళ్ళీ ఆ రోజు డేట్ వేసి ఆ రోజు రాస్తారు. అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు విశేషాలు రాసుకునేదే డైరీ. అర్థమైందా? ఈరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏవైతే విశేషాలు జరిగాయో అవంతా కూడా ఒక బుక్లో రాసుకుంటారు. మళ్ళీ రేపటికి ఏవైనా విశేషాలు జరిగితే మళ్ళీ రేపటి పేజీలో రేపు రాస్తారు. ఎల్లుండికి ఏమైనా అయితే ఎల్లుండి పేజీలో ఎల్లుండి రాస్తారు. అలాగా దాన్ని డైరీ అంటారు. అర్థమైంది డైరీ అంటే ఏంటో? చూడండి, ఇప్పుడు నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినాయి, ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. ఎవరో రాస్తున్నారు, మనకి ఇంకా ఎవరో చెప్పలేదు. చూడండి, నేను రోజు డైరీ రాస్తా. ఎవరో ఒక ఆమెనో అతను ఒకరు రాస్తున్నారు, డైరీ రాస్తున్నారు రోజు. కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది, అంటే బాగా స్పెషల్ అన్నమాట. వాళ్ళ జీవితంలో ఈరోజు రాసిన డైరీ బాగా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు? నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. డైరీ రాసుకుంటారు కదా, రాసుకున్న తర్వాత ఉదాహరణకి ఏదైనా ఎప్పుడు జరిగింది, మొన్న ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ రోజు వరకు ఏం జరిగింది అని చెప్పానంటే మనకు గుర్తుండదు. కానీ డైరీ రాసుకుంటే చూసుకోవచ్చు, ఏ సంవత్సరం ఏ డేట్ చూసుకొని ఆ రోజు ఏం జరిగినాయో చూసుకోవచ్చు కదా. ఎందుకు? ఎట్లా? డైరీ రోజు రాస్తాం కదా, రోజు ఏవైతే విశేషాలు ఉంటాయో ఆ విశేషాలన్నింటిని కూడా డైరీలో రాస్తాం. కాబట్టి ఉదాహరణకి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, జరిగితే ఆ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఆ రోజు జరిగిందంతా కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో కూర్చొని రోజు అంతా ఏం జరిగిందో రాస్తారు కదా. రాసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కానీ ఇంకొక 4 రోజుల తర్వాత కానీ మర్చిపోతారు కదా. మరి వచ్చే సంవత్సరం కూడా ఆ రోజు పోయిన సంవత్సరం మనకు ఫంక్షన్ జరిగింది కదా, ఒక ఫంక్షను, అది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, ఎప్పుడు జరిగింది అని చెప్పి మనకు తెలీదు. కానీ డైరీ రాసుకుంటే మాత్రం ఎప్పుడు జరిగిందో మనం తిరిగి చూసుకోవచ్చు కదా. ఎందుకు? అన్ని పేపర్లో కూడా రాసి ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం డైరీ తీసి చూస్తే మనకు తెలుస్తుంది ఏ సమయానికి ఏ డేట్ రోజు ఆ ఫంక్షన్ జరిగింది అని చెప్పి చూసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ మనం తిరిగి చూసుకోవచ్చు, తిరిగి చదువుకోవచ్చు, ఆ రోజు ఎలా గడిచింది ఏంటి అని మన జ్ఞాపకాలన్నింటినీ కూడా మరలా గుర్తు తెచ్చుకోవచ్చు డైరీ రాసుకుంటే, అంతే కదా. అదే తర్వాత ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. అంటే ఒకవేళ ఒక సంవత్సరం తర్వాత కానీ ఒక 6 నెలల తర్వాత కానీ మర్చిపోయారనుకో, వాళ్ళు మర్చిపోతే మళ్ళీ తిరిగి చూసుకోవచ్చు ఆ పేజీలను, మళ్ళీ చదువుకుంటే మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. అలా నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినాయి, ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. ఏంటంట? బాగా నచ్చిన రోజులు అంటారు. ఆ ఒకరోజు తనకు బాగా నచ్చిన రోజు, ఎప్పటికీ కూడా మర్చిపోలేనంత ఆనందాన్ని ఇచ్చాయి.
ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అంటే ఎంతో సంతోషంగా తన భావాలను అన్నింటిని కూడా రాసి పెట్టుకుంది. తను ఆ రోజు ఏదైతే ఆనందాన్ని అనుభవించిందో అలాంటి ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఆనందం వస్తుంది. అవును కదా. ఇప్పుడు ఏదైనా మంచి విషయాలు మనకు మళ్ళీ మళ్ళీ దాన్ని చదువుతూ ఉంటే జ్ఞాపకం తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుందా, ఉండదు, సంతోషంగా ఉంటుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినవి. మళ్ళీ ఏదైనా మనము బాధలో ఉన్నప్పుడు అట్లాంటివి తీసి మళ్ళీ చదువుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ఆ బాధ తీరిపోతుంది, కాస్త సంతోషంగా ఉంటుంది. అది ఓకేనా. తర్వాత ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. మరి ఆ పేజీల్లో ఏం రాసింది తెలీదు, దేని గురించి రాసింది తెలీదు. తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ పాఠాన్ని చదవాలి. చదివితే మనకే తెలిసిపోతుందంట. ఆ పాఠం చూద్దాం ఇప్పుడు. ఏంటి పాఠం పేరు? సాలార్జంగ్ మ్యూజియం కదా. చూడండి, మొదట మనకు తేదీ ఇచ్చాడు. తేదీ 27/12/2014 శనివారం. 27/12/2014 సంవత్సరం. ఇది ఏ సంవత్సరం మనకు ఇప్పుడు నడుస్తుంది? ఏ సంవత్సరం? 2020 కదా. అంటే 2014. కొన్ని పుస్తకాలలో పాత పుస్తకాలలో డేట్ వేరే ఉంటుంది, ఏం వరీ కాకండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ తేదీ తర్వాత చూద్దాం. తేదీ అది మరి శనివారం రోజు ఏమైందంట, ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా? విహారయాత్రకు వెళ్ళారు. అందుకే కాబోలు అంత సంతోషం కదా. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. విహారయాత్ర అంటే తెలుసా మీ అందరికీ? ఏంటి, టూర్ వేసుకుంటారు కదా. అంటే ఏదైనా ఒక చూడదగిన ప్రదేశానికి వెళ్ళడం. చూడదగిన ప్రదేశం ఏదైనా కావచ్చు, వేరే ప్రదేశానికి ఏదైనా ఎక్స్కర్షన్ అంటాం కదా, అలాగా చూడదగిన ప్రదేశాలకు వెళ్ళడాన్ని విహారయాత్ర అంటారు. ఏమైంది, పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. అంటే వీళ్ళందరూ కూడా బడి పిల్లలు వెళ్తున్నారన్నమాట. బడి పిల్లలు విహారయాత్రకు వెళ్తున్నారు కదా. బడి పిల్లలందరూ కలిసి విహారయాత్రకు పోతుంటే మరి ఎట్లా వెళ్ళారు అంటే పొద్దుగాలనే లేచారు. అంటే పొద్దున్నే లేచారు. ఎటైనా వెళ్ళాలి అని అంటే మనం పొద్దున్నే లేచి మన పనులన్నీ కూడా తొందరగా చేసేసుకొని మనం తొందరగా తయారై వెళ్ళాలి కదా. అందుకే పొద్దుగాలనే లేచి మంచిగా తయారై ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనము రోజు తయారైనట్టుగా కాకుండా కొంచెం ఎక్కువ తయారవుతాం కదా. అది అంటే అందులోనూ ఇది విహారయాత్రకు వెళ్తున్నాము అంటే సంతోషంగా మన స్నేహితులు అందరితోనూ కలిసి వెళ్తున్నాం కాబట్టి పొద్దుగాలనే లేచి, మనకు ఇష్టమైన పని కదా అది. ఇష్టమైన పని అయితే మనకు అసలు రాత్రంతా నిద్రనే పట్టదు కదా. రేపు పొద్దున ఏదైనా మనకు ఇష్టమైన పని జరుగుతుంది, లేదంటే మనం ఎక్కడికైనా ఇష్టమున్న చోటుకి వెళ్తున్నాము అని అంటే మనకు ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టకుండా ఏమవుతుంది, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు రెడీ అవుదామా అని చెప్పేసి అనుకుంటారు కదా. అదే ఇందులో కూడా ఉంది. ఏంటి, పొద్దుగాలనే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉంది. ఏం చేసింది, తను ఏం చేసింది, పొద్దుగాలనే లేచింది, తయారైంది గబగబా. తర్వాత అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా అంటే మనం లంచ్ బాక్స్ అంటాం కదా, అదే ఆ టిఫిన్ డబ్బా తీసుకొని వెళ్ళింది స్కూల్కి, బడికి వెళ్ళింది. వెళ్ళేసరికి బడి ముందర ఏముంది, బస్సు రెడీగా ఉంది. అప్పుడు ఏమైంది, టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. బస్సు కదిలింది. అందరినీ కూడా ఎక్కించారు టీచర్లు. ఏం చేస్తారు, పిల్లలందరినీ ఎక్కించేటప్పుడు ఏ క్లాస్లో నుంచి ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి రాసుకుంటారు కదా. ఏ క్లాస్, ఎన్ని క్లాసుల వాళ్ళు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నాము, అందరూ కరెక్ట్గా వచ్చారా రాలేదా, అందరూ టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నారా అని అందరినీ అడుగుతారు కదా టీచర్లు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా?
వెళ్తే తెలుస్తుంది. అందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిల్చోబెట్టి రూల్ నెంబర్ ప్రకారంగా బస్సులోకి ఎక్కిస్తూ ఉంటారు. రాని వాళ్ళ నెంబర్లు రాసుకొని వాళ్ళు రాలేదని చెప్పేసి రాసుకుంటారు కదా. ఇది కూడా అంతే. ఏమైంది, టీచర్లు అందరూ కూడా పిల్లలని వరుస క్రమంలో బస్సులోకి ఎక్కించారు. ఏమైంది తర్వాత, బస్సు కదిలింది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటూ పోతుంటే టైమే తెలియలేదు. ఏమైంది, విహారయాత్రకు వెళ్ళేటప్పుడు సాడ్గా కూర్చోరు కదా, అంటే బాధగా కూర్చోరు. ఏం చేస్తారు, మన స్నేహితులందరితో కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎంతో సంతోషంతో అందరితోనూ మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ నువ్వేం తెచ్చుకున్నావు అంటే నువ్వేం తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి అని అడుగుతారు కదా. అట్లా అడుగుతూ వెళ్తూ ఉంటే, బస్సులో వెళ్తుంటే అసలు ఎంతసేపు అయిందో కూడా వాళ్ళకు టైమే తెలియలేదంట. తర్వాత ఏమైంది, బస్సు హైదరాబాదుకు రాగానే కిటికీలకు వెళ్ళి బయటికి చూసినాం. వీళ్ళ ఊరు నుంచి ఎక్కడ మరి, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ, హైదరాబాద్లో కదా. ఏమైంది, ఇప్పుడు బస్సు ఎక్కారు. వాళ్ళ ఊరిలో ఉన్న బడిలో నుంచి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేంత వరకు ఆడుకుంటూ పాడుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ వచ్చేసారు. వాళ్ళకి అసలు ఎంతసేపు అయింది మనం బస్సు ఎక్కి ఎక్కడి దాకా వచ్చినాం అనేది కూడా తెలియలేదు. కానీ హైదరాబాద్లోకి రాగానే ఏం చేశారు, కిటికీల నుంచి బయటికి చూశారు. ఏమైంది అప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. అంటే వీళ్ళు ఉన్నది ఊరులో ఉన్న బడి. మరి వీళ్ళకు ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళలేరు. కానీ ఇప్పుడు మొదటిసారిగా హైదరాబాదుకు బడి వాళ్ళు విహారయాత్రకు అని తీసుకొచ్చారు కదా. అట్లాంటప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళని పిల్లలు ఒకేసారి హైదరాబాద్లోని అంత పెద్ద భవనాలు చూసేసరికి వాళ్ళకి చాలా సంతోషం వేసింది. ఏమేం చూశారు, భవనాలు, బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు. మన గ్రామాలలో ఇంత ఉండవు కదా, సిటీలలో పట్టణాలలో ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి ఇన్ని వాహనాలను కానీ ఇన్ని బిల్డింగ్లను కానీ వాళ్ళు ఎప్పుడూ చూడకపోవచ్చు. అందుకని వాటిని అన్నింటికి చూసేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది, కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఏమైంది, ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అందరం బస్సు దిగినాం. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పెద్ద లైనులో నిలబడి మ్యూజియంలోకి పోయినాం. చూడండి, ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు అంటే మ్యూజియంకి కదా. అలాగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ మ్యూజియం ముందు బస్సు ఆపేసిన తర్వాత ఒకసారి ఏమన్నారు, ఇలా పెద్ద భవనం కదా, ఇదే సాలార్జంగ్ మ్యూజియం అని చెప్పి చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అప్పుడు ఏమైంది, అందరం బస్సు దిగినాం. అంటే పిల్లలందరూ కూడా బస్సు దిగేశారు. అందులో నుంచి మరి లోపలికి వెళ్ళాలి అంటే టికెట్లు తీసుకోవాలి కదా. మ్యూజియం లోపలికి వెళ్ళాలి అని అంటే టికెట్లు తీసుకోవాలి. టికెట్లు లేకుండా లోపలికి అనుమతించరు. కాబట్టి వీళ్ళతో వచ్చిన సార్లు ఉన్నారు కదా, టీచర్లు, అలాగే 2 టీచర్లు వెళ్ళి ఏం చేశారు, వీళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమైంది, పెద్ద లైనులో నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. పెద్ద లైను, ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, పిల్లలు, వీళ్ళ స్నేహితులు, తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిల్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని అలాగా ఉన్న పిల్లలందరినీ కూడా నిల్చోబెట్టి పెద్ద వరుస అయింది. అది పెద్ద లైన్ అయిపోయింది. అలాగా పిల్లలందరినీ ఒక లైన్ వైజ్గా నిల్చోబెట్టి లోపలికి అనుమతిస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళ వెంబడి టీచర్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోతారు అని చెప్పి చూసుకోవాలి కదా. అందుకని వీళ్ళ వెంబడి టీచర్లు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. కదా టీచర్లు. తర్వాత ఏమైంది, లోపలికి పోయినాక
అందరినీ ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. పిల్లలందరినీ టికెట్లు తీసుకున్నారు కదా, టికెట్లు ఒకరి తర్వాత ఒకరు టికెట్ చూపించుకుంటూ లోపలికి వెళ్ళాలి. మరి వీళ్ళకి టికెట్లు ఎలా వచ్చాయి? 2 సార్లు వెళ్ళారు కదా. వెళ్ళి పిల్లలందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా టికెట్లన్నీ కూడా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి తలా ఒకటి పిల్లలందరికీ కూడా ఇచ్చేశారు. ఇవ్వడం వల్ల ఏమైంది, వీళ్ళు మ్యూజియం లోపలికి వెళ్ళాలి అని అంటే మధ్యలో గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర టికెట్ వాళ్ళకి చూపించి మేము టికెట్ తీసుకున్నాము అని చెప్పి చూపించి వెళ్తేనే లోపలికి అనుమతిస్తారు కదా. అలాగా పిల్లలందరూ కూడా టికెట్లను చూపించి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది, టీచర్లు అందరూ కూడా ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర నిల్చోబెట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాము. హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఏంటిది? హైదరాబాద్ పట్టణం కదా. ఈ హైదరాబాద్లో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి కదా. చార్మినార్ ఉంది, గోల్కొండ కోట ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో చూడదగినవి. అలాంటి ఎన్నో చూడదగిన ప్రదేశాలలో ఇది ఏంటి, సాలార్జంగ్ మ్యూజియం అనేది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. అంటే వస్తువులను మాత్రమే చూపిస్తారు ఇక్కడ. నేను చెప్పాను కదా ముందు, పురాతన కాలం నాటి వాళ్ళు ఎలాంటి వస్తువులను వాడేవారు అని చెప్పి, అలాంటి వస్తువులను ప్రదర్శించే స్థలమే ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఇది ఎక్కడుంది మరి అంటే, ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. ఎక్కడ ఉంది ఇది సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో అంటే, మూసీ నది. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే మూసీ నదికి దక్షిణం ఒడ్డున. దక్షిణం ఒడ్డు, దక్షిణం అంటే తెలుసు కదా, దిక్కుల్లో 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కదా. అలాగా మూసీ నది, హైదరాబాద్లో మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నదికి దక్షిణం ఒడ్డున ఈ దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఈ సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది. చెప్పండి ఎక్కడ? మూసీ నదికి దక్షిణం దిక్కున. దక్షిణం ఒడ్డున ఎక్కడ? దార్ ఉల్ షిఫా. దార్ ఉల్ షిఫా అనే ఈ ప్రాంతంలో ఉన్నది. అర్థమైందా? ఎక్కడ ఉంది ఈ సాలార్జంగ్ మ్యూజియం చెప్పాలి. ఎక్కడ? హైదరాబాదులోని మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఈ మ్యూజియం ఉన్నది. హైదరాబాదుకు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించిండు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. చూడండి, ఇక్కడ మనం సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది అని చెప్పుకున్నాం. మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. మరి ఈ మ్యూజియంని ఎవరు నిర్మించారు అంటే, హైదరాబాదుకు చెందిన నిజాం పరిపాలకులు అంటే కొంతకాలం కిందట హైదరాబాదును నిజాం పాలకులు పాలించేవాళ్ళు. నిజాం రాజులు అంటాం కదా, నిజాం రాజులు పరిపాలించే వాళ్ళు హైదరాబాద్ని.
అప్పుడు ఏమైంది, ఆ నిజాం రాజులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన, అంటే సాలార్జంగ్ అనేది కుటుంబం పేరు, సాలార్జంగ్ ఇది ఒక కుటుంబం పేరు. ఎవరి కుటుంబం? నిజాం రాజులలో ఒక కుటుంబం పేరు సాలార్జంగ్. అదే ఈ సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్, మీర్ యూసుఫ్ అలీ ఖాన్, మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3, అంటే నిజాం రాజులలో 3వ వాడు. నిజాం రాజులైన సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అనే అతను మరి సాలార్జంగ్ కుటుంబంలో ఎన్నో వాడు అంటే 3వ వాడు. అర్థమైందా? ఏంటి, ఈ సాలార్జంగ్ మ్యూజియంని నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే హైదరాబాద్ని నిజాం రాజులు పరిపాలించే వాళ్ళు పూర్వకాలంలో. ఆ నిజాం రాజులలో సాలార్జంగ్ కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అంటే ఒక అతని పేరు. ఆ సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అతను ఈ సాలార్జంగ్ కుటుంబంలో 3వ వాడు. అతను ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించిండు. ఇతనే ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి, అంటే ప్రతి ఒక్క దిక్కు నుంచి కూడా ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి అంటే వస్తువులు, వాళ్ళు వాడినవి ఎలాంటి కళలు ఏంటి అని అన్నీ కూడా సేకరించాడు. ఈయన తండ్రి, తాత వీళ్ళు కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది? మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఈ సాలార్జంగ్ మ్యూజియం ఉంది. మరి ఈ మ్యూజియాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే నిజాం రాజులు. హైదరాబాద్ నగరాన్ని నిజాం రాజులు పరిపాలించే వాళ్ళు. ఆ నిజాం రాజులలో సాలార్జంగ్ అనే కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అనే ఒక అతను ఈ వస్తువులనన్నింటినీ కూడా సేకరించి భద్రపరిచాడు. ఇతని తండ్రి, తాత కూడా అలాగే కొన్ని వస్తువులను సేకరించి భద్రపరిచారు. ఇది అర్థమైందా? ఓకే, ఇవాళకి ఇంతవరకు చాలు. రేపు మిగతా చెప్పుకుందాం.